హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ అండర్‌లో ఉన్నటువంటి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి మనకు 3000 పైగా మనకు పోస్టులు భర్తీ చేయడానికి అఫీషియల్‌గా ఫుల్ నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ జస్ట్ 5 మినిట్స్ బ్యాక్ రావడం జరిగింది. ఇంతవరకు ఎవరు కూడా తెలీదు. నేనే మీకు మొట్టమొదటిగా అప్డేట్ ఇది ఇస్తా ఉన్నాను యూట్యూబ్‌లోన. అయితే బ్రదర్, ఈ నోటిఫికేషన్‌కి కేవలం మీరు ఇంటర్మీడియేట్ పాస్ అయినటువంటి ఇంటర్‌లో మీరు ఎనీ గ్రూప్ బైపీసీ గాని, సీఈసీ గాని ఏ గ్రూప్ చేసినా కూడా అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా డిప్లొమా స్టూడెంట్స్ వారు కూడా అప్లై చేసుకోవచ్చనమాట. ఈ నోటిఫికేషన్‌ని వీడియోని ఎండ్ వరకు చూడండి. అప్లికేషన్ ఫీజు ఏ విధంగా ఉంటుంది, అండ్ అప్లికేషన్ స్టార్టింగ్ డేటు, ఇంపార్టెంట్ డేట్స్, అదేవిధంగా సాలరీ ఏ విధంగా ఉంటుంది. ఇంకోటొచ్చేసి ఏందంటే మనకు సెలక్షన్ ప్రాసెస్‌ని చాలా మంది కన్‌ఫ్యూజ్ అవుతారు కాబట్టి, అది కూడా మీకు డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూడండి. చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా. అండ్ చాలామంది వీడియోస్‌ని చూస్తున్నారు గానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసి మన ఛానెల్ కొద్దిగా బూస్టప్ అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరు లైక్ అయితే చేయండి. ఇటువంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కూడా కావాలంటే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి. వీడియోలో వెళ్ళే ముందు ఇంపార్టెంట్ అప్డేట్, ఎవరైతే ఇంటికాడనే ఉండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవ్వాలని అనుకుంటున్నారో, లైక్ ఎస్‌హెచ్‌డి కానిస్టేబుల్ కానీ, ఆర్ఆర్‌బీ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో, గ్రూప్ డి గానీ, ఎన్‌టీపీసీ గానీ, సీహెచ్ఎస్ఎల్ గానీ, ఇంకా అదే విధంగా చాలా రకాల పోస్టులు ఉన్నాయి కదా! ఇటువంటి నోటిఫికేషన్ ప్రిపేర్ అవుతా ఉంటే మన డిఫెన్స్ ట్రైనింగ్ యాప్‌లో వచ్చేసి తక్కువ ప్రైస్‌కి విత్ 1 ఇయర్ వ్యాలిడిటీ ఇస్తా ఉన్నాము. అక్కడ మీరు డెమో వీడియో చూడండి. మీకు కంటెంట్ అండ్ సబ్జెక్ట్ నచ్చితే కోర్స్ అయితే తీసుకోండి. లింక్ డిస్క్రిప్షన్‌లో మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇక టాపిక్‌కి వెళ్ళిపోయినట్టయితే మనకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి వచ్చినటువంటి అఫీషియల్ ఫుల్ నోటిఫికేషన్ వచ్చేసి ఇదనమాట. ఈ నోటిఫికేషన్ కావాలంటే మీకు టెలిగ్రామ్ గ్రూప్‌లో పోస్ట్ చేస్తాను. అక్కడి నుంచి మీరు డౌన్‌లోడ్ చేసుకోండి. లేదంటే అప్లై చేసిన వెబ్‌సైట్ లింక్ డిస్క్రిప్షన్‌లో మీకు ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి మీరు డౌన్‌లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూసుకుంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి మనకు 2027 జనవరి అంటే ఫస్ట్ బ్యాచ్ సమ్స్ 20 నోటిఫికేషన్ అయితే మనకు రావడం అయితే జరిగింది. మనకి ఈ నోటిఫికేషన్ మీకు కంప్లీట్ డీటెయిల్స్ చెప్తానన్నాను కదా! ముందుగా వచ్చేసి మనకు ఇంపార్టెంట్ డేట్స్ మనకు చెక్ చేసుకున్నట్టయితే, ఈ నోటిఫికేషన్ మనకు జనవరి 12, 2026 అంటే మనకు ఈ రోజుటి నుంచి ఆన్‌లైన్ అప్లికేషన్ మనకు స్టార్ట్ అయిందనమాట. అండ్ అప్లై లాస్ట్ డేట్ ఫిబ్రవరి 1, 2026 మనకు నెక్స్ట్ మంత్ 1వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు. అండ్ దీనికి ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకు ఆన్‌లైన్ ఎగ్జామ్స్ అనేది మార్చి 30 నుండి మార్చి 31 అంటే మనకు 2 డేస్ అయితే ఎగ్జామ్స్ అయితే కండక్ట్ అయితే చేస్తా ఉన్నారు. 30 గాని, 31 గాని మీకేదో ఒక రోజైతే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. కాబట్టి ఎవరైతే దీనికి అప్లై చేద్దాం అని అనుకుంటారో, మనకి ఎక్కువ టైం కూడా లేదు కాబట్టి, మీరు ఇప్పటి నుంచి బాగా ప్రిపేర్ అయితే అవ్వండి. సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎగ్జామ్ ప్యాటర్న్ మీకు క్లియర్ కట్‌గా చెప్తాను. వీడియోని ఎండ్ వరకు చూడండి. ముందుగా వచ్చేసి మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. క్వాలిఫికేషన్ కంటే ముందు వేకెన్సీ అనేవి మనకి ఎన్ని భర్తీ చేస్తారని కొంతమందికైతే డౌట్ అయితే ఉండొచ్చు. ఇవి మనకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో మనకు అఫీషియల్‌గా ఇన్ని పోస్టులు భర్తీ చేస్తున్నామని వాళ్ళు అఫీషియల్‌గా మెన్షన్ చేయరు. బట్ మనకు అప్రాక్సిమేట్‌లీ ఏందంటే 3500 అబోవ్ మనకు ఎక్కువనే వేకెన్సీ అయితే ఉంటాయి. 400 4000 గాని, లేకుంటే 3500 గాని ఈ విధంగా అయితే మనకు వేకెన్సీ భర్తీ చేస్తా ఉంటారు కాబట్టి, మంచి వేకెన్సీ అయితే ఉంటాయి. డెఫినిట్‌గా అప్లై అయితే చేసుకోండి. ఇక క్వాలిఫికేషన్ విషయానికొస్తే, ఇక్కడ మనకు సైన్స్ సబ్జెక్టు, అదర్ దాన్ సైన్స్ సబ్జెక్ట్ అని మనకు 2 డివైడ్ చేయడం అయితే జరిగింది. సైన్స్ సబ్జెక్ట్‌కి మీరు ఇంటర్మీడియేట్, మనకు ఇంటర్మీడియేట్‌లో మీరు మ్యాథమెటిక్స్ సబ్జెక్టు, మ్యాథ్స్, ఫిజిక్స్, ఇంగ్లీష్ సబ్జెక్ట్‌లతోటి 50% మీకు మార్కులతోటి, ఒకవేళ అదేవిధంగా ఇంగ్లీష్‌లో మీకు 50% మార్కులైతే వచ్చుండాలి. వచ్చి ఉంటే మీరు సైన్స్ సబ్జెక్ట్ కింద అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఇంటర్‌లో ఎంపీసీ గ్రూప్ చెయ్యని వాళ్ళు ఎవరుతున్నారో 3 ఇయర్స్ డిప్లొమా కోర్స్ అయితే ఉంటుంది కదా! ఇంజినీరింగు, మెకానికల్ గానీ, ఎలక్ట్రికల్ గానీ, ఎలక్ట్రానిక్స్ గానీ, ఆటోమొబైల్ గానీ, లేదా కంప్యూటర్ సైన్స్ గానీ, ఇన్‌స్ట్రుమెంటేషన్ టెక్నాలజీ గానీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గానీ, ఈ విభాగాలు మీరు 3 ఇయర్స్ డిప్లొమా ఇంజినీరింగ్ చేసినటువంటి వాళ్ళు సైన్స్ సబ్జెక్ట్‌కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఓవరాల్‌గా మీకు 50% మీకు మార్కులైతే వచ్చి ఉండాలి. అట్‌లీస్ట్ ఇంగ్లీష్ సబ్జెక్ట్‌లో మీకు 50% మీకు మార్కులైతే వచ్చి ఉండాలి. ఇదనమాట. ఒకవేళ డిప్లొమా స్టూడెంట్ కూడా లేరనుకోండి, 2 ఇయర్స్ వొకేషనల్ కోర్స్ చేసింటే కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ కొంతమందొచ్చేసి బ్రదర్ మేము ఇంటర్‌లో మేము బైపీఎస్ గ్రూప్ చేశాము, లేదా సీఈసీ గ్రూప్ చేశాము, అప్లై చేసుకోవచ్చా అని కొంతమందైతే అడుగుతా ఉంటారు కదా! వాళ్ళు కూడా డెఫినిట్‌గా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే అదర్ దాన్ సైన్స్ సబ్జెక్ట్ కింద మీరు 10+2 అవర్ ఈక్వలెంట్ అయితే ఇచ్చాడు. మీరు ఇంటర్‌లో మీరు ఏ గ్రూప్ చేసినా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంటర్‌లో మీరు ఓవరాల్‌గా మీకు 50% మీకు మార్కులైతే వచ్చి ఉండాలి. అదేవిధంగా ఇంగ్లీష్ సబ్జెక్ట్‌లో మీకు 50% మీకు మార్కులైతే వచ్చి ఉండాలి. వచ్చినటువంటి వాళ్ళు ఈ పోస్ట్‌కైతే అప్లై చేసుకోవచ్చు. అదర్ దాన్ సైన్స్ సబ్జెక్ట్‌కి. అండ్ అదేవిధంగా ఈక్వలెంట్ ఇచ్చాడు కాబట్టి డిప్లొమా హోల్డర్స్ కూడా మీరు అప్లై చేసుకోవచ్చనమాట. లేదంటే గనక 2 ఇయర్స్ వొకేషనల్ కోర్స్ చేసినటువంటి వాళ్ళు కూడా దీనికి అదర్ సైన్స్ సబ్జెక్ట్ కింద అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ ఈ నోటిఫికేషన్‌కి ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకు సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందంటే, మనకి ముందుగా ఫేజ్ 1 అయితే ఆన్‌లైన్ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తారనమాట. ఈ ఎగ్జామ్‌కి ఈమెయిల్ ఐడీకి వచ్చేసి మీకు ఎగ్జామ్ డేట్‌కి 48 అవర్స్ గాని, 72 అవర్స్ బిఫోర్ మీకు ఎగ్జామ్ డేటు అండ్ అడ్మిట్ కార్డ్ అయితే మీకు రావడం అయితే జరుగుతా ఉంది. ఇక్కడ మనకి ఎగ్జామ్స్ అనేవి మనకు సెపరేట్‌గా డివైడ్ చేయడం అయితే జరిగింది. సైన్స్ సబ్జెక్ట్‌కొచ్చేసి 60 నిమిషాలు మీకు టైమింగ్ అయితే ఇస్తారు. ఫిజిక్సు, మ్యాథమెటిక్సు, ఇంగ్లీషు 12 అంటే 10+2 సిలబస్ నుంచి మనకు క్వెషన్‌లు అయితే రావడం అయితే జరుగుతా ఉంది. అదేవిధంగా అదర్ దాన్ సైన్స్ సబ్జెక్ట్‌కి మీరు ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకు 45 నిమిషాలు టైమింగ్ అయితే ఉంటుంది.
ఇంగ్లీష్ సబ్జెక్ట్ నుంచి మీకు క్వశ్చన్లు అయితే వస్తాయి. రీజనింగ్ అండ్ జనరల్ అవేర్‌నెస్ నుంచి కూడా క్వశ్చన్లు అయితే వస్తాయి. ఒకవేళ మీరు సైన్స్ సబ్జెక్ట్‌కి అండ్ అదర్ దాన్ సైన్స్ సబ్జెక్ట్‌కి రెండిటికి కలిపి మీరు అప్లై చేసుకుంటే ఎగ్జామ్ టైమింగ్ మీకు 85 నిమిషాల టైమింగ్ అయితే వస్తుంది. ఫిజిక్స్ నుంచి క్వశ్చన్లు వస్తాయి. మ్యాథమెటిక్స్ నుంచి క్వశ్చన్లు, ఇంగ్లీష్ సబ్జెక్ట్ నుంచి క్వశ్చన్లు, రీజనింగ్ అండ్ జనరల్ అవేర్‌నెస్ నుంచి కూడా క్వశ్చన్లు అయితే రావడం అయితే జరుగుతా ఉంది. ఇక నెగెటివ్ మార్కింగ్ ఉందా అంటే డెఫినిట్‌గా ప్రతి కరెక్ట్ ఆన్సర్‌కి 1 మార్క్ అయితే ఇస్తారు. అండ్ అటెంప్ట్ చేయని వాళ్ళకైతే మార్కులు అయితే ఇవ్వరు. అండ్ నెగెటివ్ మార్క్ వచ్చేసి మనకు 0.25 4 తప్పులకు 1 మార్క్ అయితే కట్ అవుతుంది కాబట్టి చూసుకొని అయితే మీరైతే అటెంప్ట్ అయితే చేసుకోండి. ఇక నెక్స్ట్ మనకు ఎగ్జామ్ క్వాలిఫై అయిన వాళ్ళకు ఫేజ్ 2. ఫేజ్ 2 వచ్చేసి మనకు ఫిజికల్ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. ఈ ఫిజికల్ టెస్ట్ మనకు 2 టైప్స్ అయితే ఉంటదనమాట. ఈ ఫిజికల్ టెస్ట్‌లో మనకు పీఎఫ్టీ-1, పీఎఫ్టీ-2 అయితే ఉంటుంది. ఈ పీఎఫ్టీ-1లో వచ్చేసి ఏందంటే 1.6 కిలోమీటర్స్ రన్నింగ్‌ని మేల్ వాళ్ళు వచ్చేసి వితిన్ 7 మినిట్స్‌లో కంప్లీట్ చేసుకోవాలి. ఒకవేళ అమ్మాయిలైతే గన 8 మినిట్స్‌లో కంప్లీట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఈ 1.6 కిలోమీటర్స్ రన్నింగ్ కంప్లీట్ చేసిన వాళ్ళకి మాత్రమే పీఎఫ్టీ-2 అయితే ఉంటుంది. ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్ అనేది. ఇది ఏ విధంగా ఉంటుందంటే గన మనకు 10 పుషప్స్ అనేది 1 మినిట్‌లో కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. 10 సిటప్స్ 1 మినిట్‌లో అంటే ఇది మేల్ క్యాండిడేట్ వాళ్ళకి మాత్రమే. అండ్ 20 స్క్వేర్స్ 1 మినిట్‌లో కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ అమ్మాయిలకొచ్చేసి 10 సిటప్స్ 1 మినిట్ 30 సెకండ్స్‌లో కంప్లీట్ చేసుకోవాలి. 15 స్క్వేర్స్ వచ్చేసి మనకు 1 మినిట్‌లో కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది మనకు ఫిజికల్ టెస్ట్ అనేది మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరికి. తర్వాత మనకు అడాప్టబిలిటీ టెస్ట్ 1 అండ్ టెస్ట్ 2 ఇవైతే కండక్ట్ అయితే చేస్తారు. ఇక నెక్స్ట్ మనకు ఫేజ్ 3 అయితే ఉంటుంది. ఈ ఫేజ్ 3 అనేది మనకు మెడికల్ టెస్ట్. ఈ మెడికల్ టెస్ట్‌లో మనకు యూరిన్ టెస్ట్ అండ్ బ్లడ్ టెస్ట్ అండ్ రేడియోగ్రఫీ టెస్ట్ అన్నీ కూడా మనకు ఈసీజీ అన్నీ కూడా చెక్ చేయడం అయితే జరుగుతా ఉంది. ఈ మెడికల్ టెస్ట్ అయిపోయిన తర్వాత మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్. ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్ మనకు మన పేరు ఏందంటే మనకు అగ్నివీర్‌గా సెలెక్ట్ అయితే చేసి జాబ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతా ఉంది. అయితే బ్రదర్ ఈ నోటిఫికేషన్‌కి ఎవరైతే అప్లై చేస్తా ఉన్నారో మనకు జనరల్ మెడికల్ స్టాండర్డ్స్ వచ్చి అగ్నివీర్ మేల్ అండ్ ఫీమేల్ వాళ్ళకు హైట్ అనేది మేల్ వాళ్ళకు 152 సెంటీమీటర్లు మినిమమ్ హైట్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఒకవేళ అమ్మాయిలైతే గన 152 సెంటీమీటర్ అయితే ఉండాల్సి ఉంటుంది. అంతకంటే తక్కువ ఉంటే గన మీరు నాట్ ఎలిజిబుల్. అంతకంటే ఎక్కువనే ఉండాలన్నమాట మీకు హైట్ అనేది. కాబట్టి చూసుకోండి. మాక్సిమం అయితే కంపల్సరీ మీరు ప్రతి ఒక్కరు కూడా ఉంటారు ఈ హైట్ అనేది. అదేవిధంగా మనకు చెస్ట్ విషయానికొస్తే మేల్ వాళ్ళకొచ్చేసి నార్మల్ 77 బ్రీతింగ్ తీసుకుంటే గన 5 సెంటీమీటర్లు అయితే రావాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ మనకు ఫీమేల్ వాళ్ళకు చెస్ట్ అనేది మీకు నార్మల్‌గా ఎంతున్నా పర్వాలేదు. బట్ బ్రీతింగ్ తీసుకుంటే మాత్రం 5 సెంటీమీటర్స్ అయితే ఎక్స్‌పెన్షన్ అయితే అవ్వాల్సి ఉంటుందన్నమాట. ఇక నెక్స్ట్ మనకు డేట్ ఆఫ్ బర్త్. డేట్ ఆఫ్ బర్త్ చూసుకుంటే ఈ నోటిఫికేషన్‌కి అప్లై చేయాల్సిన వాళ్ళకు జనవరి 1, 2006 నుండి జులై 1, 2009 మధ్యన డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ నోటిఫికేషన్‌కి అప్లై చేసుకోవాలి. అంతకంటే మీకు తక్కువున్నా, ఎక్కువున్నా మీరొచ్చేసి నాట్ ఎలిజిబుల్ అన్నమాట. ఇక నెక్స్ట్ మనకు అప్లై డేట్ అని మీకు చెప్పాను కదా! జనవరి 12 ఈ రోజుటి నుంచి ఫిబ్రవరి 1 వరకు అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్‌కి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే అన్‌మ్యారీడ్ ఎవరైతే మేల్ అండ్ ఫీమేల్ వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవాలి. ఇక నెక్స్ట్ మనకు హౌ టు అప్లై. హౌ టు అప్లై విషయానికొస్తే బ్రదర్ మనకు ఈ సంవత్సరం అనేది మనకు చాలా చేంజ్‌లు అయితే చేయడం అయితే జరిగింది. మనం అప్లై చేసే వెబ్‌సైట్ అయితే మనకు పూర్తిగా మారిపోయిందన్నమాట. ఐఏఎఫ్ recruitment.edcil.co.in అనే వెబ్‌సైట్‌లో మాత్రం మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. వెబ్‌సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ క్లిక్ చేసుకొని అప్లై చేసుకోండి. అండ్ ఇంకోటి అప్లై చేసేటప్పుడు మాత్రం ఫోటో అండ్ సిగ్నేచర్ అనేది ఫోటో వచ్చేసి మీకేందంటే నాట్ మోర్ దాన్ 1 మంత్ కంటే ఎక్కువైతే ఉండకూడదు రిజిస్ట్రేషన్‌కి. అండ్ ఇంకోటి కంపల్సరీ మీరు ఒక బ్లాక్ స్లేట్ ఒక పలక పట్టుకొని ఆ పలక మీద మీ పేరు అండ్ మీరు ఫోటో దిగినటువంటి డేటు క్లియర్‌గా మీరు రాసి దాని మీద చాక్ పీస్ తోటి మీరు ఫోటో అయితే దిగాల్సి ఉంటుందన్నమాట. ఇక నెక్స్ట్ మనకు ఎగ్జామినేషన్ ఫీజు. ఈ నోటిఫికేషన్‌కి ఎవరైతే అప్లై చేస్తా ఉన్నారో వాళ్ళకి అప్లికేషన్ ఫీజు కూడా పెట్టడం జరిగింది. రూ. 550 మీరు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా. ఈ పేమెంట్ చేస్తేనే ప్లస్ మనకు 18% మనకు జీఎస్టీ అయితే ఉంటుంది. 18% ఈ జీఎస్టీ అండ్ అప్లికేషన్ ఫీజు చేస్తేనే మీకు అడ్మిట్ కార్డ్ అయితే వస్తుంది. ఒకవేళ మీరు అప్లికేషన్ ఫీజు చెల్లించకపోతే అడ్మిట్ కార్డ్ అయితే రాదనమాట. ఇక ఫైనల్‌గా వచ్చేసి బ్రదర్ ఇది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి వచ్చినటువంటి పోస్టులు కదా! ఇవి పర్మనెంటా లేకుంటే టెంపరరీనా కొంతమందికి డౌట్ అయితే ఉండొచ్చు. ఇవి ప్యూర్‌లీ మనకు అగ్నివీర్ కింద మనకు భర్తీ చేస్తున్నారు. అగ్నిపత్ వాయువు కింద. ఇది వచ్చేసి ఏందంటే మనకు 4 ఇయర్స్ మాత్రమే మనకు సర్వీస్ ఉంటుంది. తర్వాత ఆటోమేటిక్‌గా రిటైర్మెంట్ అయితే అవ్వాలి. 25% మంది మాత్రమే పర్మనెంట్ అవుతారు. అండ్ ఏమైనా రూల్స్ అనేవి మనకు చేంజ్ చేస్తే చేంజ్ చేసే ఛాన్స్ అయితే ఉందన్నమాట. 75% మందికి పర్మనెంట్ అయ్యి 25% మందికి ఇంటికొచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట అప్‌కమింగ్ అనేది. అది కూడా అప్డేట్ ఉంది. వస్తే మీకు ఇంటిమేట్ చేస్తాను. ఇక్కడ సాలరీ అనేది మనకి ఏ విధంగా ఉంటుందంటే ఫస్ట్ ఇయర్ మొత్తం కూడా మనకు 30,000 సాలరీ అయితే ఉంటుంది. బట్ ఇన్ హ్యాండ్ వచ్చేసి మనకు 21,000 అయితే వస్తది. సెకండ్ ఇయర్‌లో 33,000 ఉంటే ఇన్ హ్యాండ్ 23,100. థర్డ్ ఇయర్‌లో మనకు 36,500 ఉంటే ఇన్ హ్యాండ్ 25,550 రూపీస్. ఫోర్త్ ఇయర్ వచ్చేసి మనకు 40,000 ఉంటే
28,000 మనకు ఇన్ హ్యాండ్ అయితే రావడం అయితే జరుగుతా ఉంది. అయితే ఇక్కడొచ్చేసిందంటే మనకు పర్ మంత్ మనకెంత కట్ అవుతదంటే ఫస్ట్ ఇయర్ మొత్తం 9,000, సెకండ్ 9,900 దానికి ప్లస్ మనకు గవర్నమెంట్ కూడా అంతే అమౌంట్ అనేది అంటే యాడ్ చేసి 4 ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత మనకు మన అమౌంట్ 5,02,000 అయితే ఉంటుంది. అండ్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా మనకు 5,02,000 మొత్తం కూడా యాడ్ చేసి 10,04,000 అండి మనకు సేవ్ అనేది ప్యాకేజీ కింద మనకు ఇంటికైతే మనం వెళ్ళేటప్పుడు ఈ అమౌంట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతా ఉంది. అగ్నివీర్‌గా ఎవరైతే రిటైర్మెంట్ అవుతారో వాళ్ళకు. అండ్ అదే విధంగా మనకు ఒక సర్టిఫికేట్ కూడా ఇస్తారు. అగ్నివీర్ కింద మీరు జాబ్ అయితే చేశారు అని. ఆ సర్టిఫికేట్ వల్ల ఏందంటే మనకు అప్‌కమింగ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయి కదా! పారా ఫోర్సెస్ కానీ అటువంటి దానిలోన పారామిలిటరీ ఫోర్సెస్‌లో అటువంటిలో మీకు రిజర్వేషన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతా ఉంది. ఫైనల్‌గా వచ్చేసి ఇంత బ్రదర్ మీకు ఇంకేమైనా డౌట్ కింద కామెంట్ చేయండి. మీకు కంప్లీట్ డీటెయిల్స్ చెప్పాను అనుకుంటున్నాను. ఎవరికైతే ఇంట్రెస్ట్ క్యాండిడేట్ వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి. థాంక్ యూ.